సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అల్లరి జాను అని పెట్టుకున్నావు కదా, అల్లరి కనిపించట్లేదు. బయట చూపించలేం కదా, ఎందుకని? అంటే బయట చూపిస్తూ కొడతారు కదా అక్క. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకని చెప్పాలి. ఏమైనా అనడం కానీ, ర్యాగింగ్స్ కానీ. ఈ పిల్లకే పని లేదు, రీల్స్ చేస్తుందని చాలా మంది అన్నోళ్ళు ఉన్నారు. మరి పొగిడిన వాళ్ళందరికీ చాక్లెట్ ఇస్తాను అక్క, తిట్టిన వాళ్ళందరికీ ఎప్పటికైనా వాళ్ళే తెలుసుకుంటారు కదా. బయట గుర్తుపడుతుంటారా జాను? చాలా మంది గుర్తుపడుతున్నారు. బయట కూడా ఒక అబ్బాయి వెంటబడ్డాడు ఒకసారి. ఎవరో నిన్ను ఫాలో అయ్యి అక్కడ వరకు వచ్చారని విన్నాను. ఒక అబ్బాయి వచ్చారు అక్క. మంజుసా గారితో నీ ఇంటర్వ్యూ ఏమైందంటే నీ వస్తా 3 days అని చెప్పేసి వచ్చాను అక్క. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని మనం చూస్తూనే ఉంటాము. ఎక్కడ ఏ స్టేట్తో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు, పర్సనాలిటీతో సంబంధం లేదు. చిన్న టాలెంట్ ఉంటే చాలు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మనం ఓన్గా కంటెంట్ని కూడా చేసుకోవచ్చు. మరి అలాంటి కంటెంట్ ఇచ్చే ఒక అల్లరిపిల్ల ఈరోజు నాతో పాటు ఉంది. సో మరి జాను అల్లరిపిల్ల జాను అంట, శ్రీకాకుళం. సో నేనైతే ఈరోజు తనతో చాలా విషయాలు మాట్లాడి అసలు ఈ అల్లరి ఏంటో తెలుసుకోవడానికి నేను శ్రీకాకుళం వచ్చేసాను కాబట్టి చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ జాను, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు శ్రీకాకుళం అక్క. థ్యాంక్ యూ. అల్లరి జాను అని పెట్టుకున్నావు కదా, అల్లరి కనిపించట్లేదేంటి? అంటే ఓన్లీ రీల్స్ లోనే అక్క, అల్లరి బయట చూపించలేం కదా. ఎందుకని? అంటే బయట చూపిస్తూ కొడతారు కదా అక్క. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకని చెప్పాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నావు? ఇంటర్ కంప్లీట్ చేసి నర్సింగ్ ఇలా చేశాను హాస్పిటల్లో. డాడీ అమ్మ నాన్న వచ్చి ఫార్మర్, రైతు. నాన్న వచ్చి, ఓకే. అమ్మ కూడా వెళ్తుంటది పొలంకి. సో నువ్వెక్కడ జాబ్ చేసావు? నేను ఒంగోలు చేశాను అక్క 1.5 year. తర్వాత మానేసి మన ఊర్లోనే ఉంటున్నాను ప్రెసెంట్ అయితే. సిటీస్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక ఎత్తు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. అవును. సో మరి శ్రీకాకుళం అనేది ఒక కొంచెం విలేజ్ అని చెప్పలేము, అంటే నువ్వు ఉండే ఏరియా అదైతే బాగా విలేజ్ అక్క. విలేజ్. సో మరి నువ్వేమైనా ఈ వీడియోస్ బట్టి ఎవరైనా ఏమైనా అనడం కానీ, ర్యాగింగ్స్ కానీ? అక్క చాలా వరకు ఊర్లో కూడా ఈ పిల్లకే పని లేదు, రీల్స్ చేస్తుందని చాలా మంది అన్నోళ్ళు ఉన్నారు. చాలా పని ఉందని చెప్పాలి. ఏంటి అని అడిగితే రీల్స్ చేయడమే, అది పనే కదా. కొంతమంది అంటారు పర్లేదు చెయ్యి ఏం కాదు అని అంటారు. కొంతమంది పొగిడినోళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు ఉన్నారు అక్క. మా విలేజ్ లో అయితే మరి పొగిడిన వాళ్ళందరికీ చాక్లెట్ ఇస్తాను అక్క, తిట్టిన వాళ్ళందరికీ బాయ్ బాయ్ అని చెప్పు. లేదక్క వాళ్ళు కూడా పాపం ఎప్పటికైనా వాళ్ళే తెలుసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఏమనను, వాళ్ళకి కూడా చాక్లెట్ ఇచ్చి. సో మరి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? నాన్న కొంచెం తిడుతుంటారు, ఇప్పుడు పర్లేదు. అమ్మ అయితే ఫుల్ సపోర్ట్. అమ్మ మా సిస్టర్ సపోర్ట్ బాగా చేస్తుంటారు. కానీ ఎక్కువగా నీ రీల్స్ లో నీ ఓన్ కంటెంట్ అని పెడుతుంటావు కదా. అవునక్క, నాకు కొంచెం టెంపుల్స్ తిరగడం ఎక్కువ ఇష్టం. టెంపుల్స్ అది కూడా టెంపుల్స్కి వెళ్ళడమే ఇష్టం. అక్కడ లొకేషన్స్ కానీ ఇలా చేసి అవి చూపించడం, మన అది కూడా మా శ్రీకాకుళం లొకేషన్స్ చూపించడం ఇంకా ఇష్టం అక్క నాకు. సో బయట గుర్తుపెడుతుంటారా జాను? మస్తు మంది అక్క, చాలా మంది గుర్తుపడుతున్నారు. నువ్వు అల్లరిపిల్ల జాను కదా, ఏంది వీడియోలో అలాగున్నావు, బయట ఏంది ఎలాగున్నావు అంటే ఫిల్టర్ కదా అక్క. ఓకే. సో బయట ఫిల్టర్ అనా? అంటే బయట ఫిల్టర్ ఉండదు కదా అక్క. వీడియోస్ లో మనం ఎలాగైనా ఎంత తెల్లగానే కనిపిస్తాం, బయట కనిపించం. అలాగా ఏం చేసేది? అప్పుడు నువ్వేమనుకుంటావు? ఏం చేస్తామో తప్పదు, ఇంకా ఫిల్టర్ పెట్టుకొని రీల్స్ చేయాలి కదా అని చెప్తాను. ఇంకంతే. నువ్వు న్యాచురల్ గా కూడా బాగున్నావు కదా, ఎవరు చెప్పలేదా నువ్వు న్యాచురల్ గా బాగున్నావు? చెప్పలేదు అక్క. అందరూ పంది ఎలక ఇలా తిడుతుంటారు అక్క. నోటికి వచ్చిన తొండ మొహం దానా, పీతలు అమ్ముకునేదాన్ని అంటుంటారు. సరదా ఫన్, నా ఫ్రెండ్స్ అంటుంటారు అక్క. ఇన్ని క్యూట్ నేమ్స్, ఇన్ని నిక్ నేమ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకేదో నేమ్స్ ఉంటే కానీ తొండ మొహం దానా, పీత మొహం దానా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ కూడా. ఓకే. సో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మంచిగా మనీ ఎర్న్ చేస్తారంటారు కదా. సో మరి నీకు విలేజ్ కాబట్టి నీకు ఏమైనా ప్రమోషన్స్ వస్తుంటాయా? నువ్వు పర్ మంత్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తావు? పర్ మంత్ అయితే అప్పుడైతే ఒక 4K 5K వచ్చేది. ఇప్పుడైతే ఒక 6K వరకు వస్తుంది అంతే, అంతకు మించి. ఏ ప్రమోషన్స్ చేస్తుంటావు? ఇది షాప్స్లో ఉంటాయి కదా అక్క, ఇప్పుడు మనం వెళ్తాం కదా, ఆర్ట్కి ప్రమోషన్స్కి వెళ్ళడం, ఏమైనా ఐటమ్ ఇచ్చి ఆర్ట్కి అలాంటివి వస్తున్నాయి రీసెంట్గా వస్తున్నాయా? వస్తున్నాయి. లాస్ట్ టైం మన వీడియో ఇన్స్టాలో ఎక్కడో పోస్ట్ చేసావు కదా. అవును, అడిగారా? ఈ రోజు కూడా అక్క ఆటోలో ఏమంటే మంజుసా గారితో నీ ఇంటర్వ్యూ ఏమైందంటే నీ వస్తా 3 days అని చెప్పేసి వచ్చాను అక్క. నేను మీ దగ్గరికి వస్తానని చెప్పేసి వచ్చాను నేను. సో ఎలా ఉంది శ్రీకాకుళం? టెంపుల్స్ అన్ని కూడా నీకు చాలా ఇష్టం, అన్ని షూట్ చేయాలని అన్నావు కదా. అవునక్క. సో నీకు బాగా నచ్చింది ఏంటి శ్రీకాకుళంలో, బాగా నువ్వు ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో? అంటే పొలాలు ఎక్కువ ఇష్టం అక్క. వెళ్ళడం, నాకు పొలాల కంటే చిన్నప్పటి నుంచి వెళ్ళడం చాలా ఇష్టం. ఓకే. మా నాన్న ఏదైనా పంట పండించేటప్పుడు అలా వెళ్ళడం, చూడడం, అక్కడ వీడియోస్ తీయడం అలాంటి చాలా ఇష్టం నాకు. వెళ్తుంటాను. నువ్వు ఎందుకు ఒంగోలులో జాబ్ మానేసావు? హెల్త్ ప్రాబ్లం బాగా వస్తుంది అక్క. అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా పడట్లేదు. డెంగ్యూ ఫీవర్ రీసెంట్గా వచ్చింది, అందుకనే మానేసాను. ఇంకా నాన్న కూడా వద్దనిసారు.
కదా ఎవరో నిన్ను ఫాలో అయ్యి అక్కడ వరకు వచ్చారని విన్నాను. ఒక అబ్బాయి వచ్చారు అక్క. నేను మోజు లైవ్ చేసేదాన్ని. మోజు లైవ్ చేస్తే ఆ నార్మల్గా ఏమిటంటే నేను ఇలా కోటరెడ్డి కందుకూరు హాస్పిటల్లో పనిచేస్తున్నాను చెప్పేసాను అక్క. చెప్తే వచ్చేసాడు తెలుసా, నా జానికి నువ్వని చెప్పేసి. నా జానకి అలాగే ఆయనంటే రామాపురం అంట. సో అనుకొని చెప్పేసి నువ్వే నా జానకి అని చెప్పేసి వచ్చాడు అక్క. ఏం చెప్తాను అప్పుడు నువ్వేం చెప్పావు మరి? అక్కడ ఏం చెప్పలేదు, నాకేం అర్థం కాదు, భయం వేసి నేను వెళ్ళిపోయాను, ఇంకా ఏం మాట్లాడలేదు. ప్రపోజల్స్ వస్తుంటాయా? ఫిల్టర్ పెట్టి వీడియోస్ చేస్తుంటావు కదా. ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ వస్తాయి అక్క. బయట కూడా ఒక అబ్బాయి వెంటపడ్డాడు ఒకసారి పాల్కొండ వెళ్తుండగా. ఓకే, ఏం చెప్పావు మరి? అన్నయ్య అన్నాను. అన్నయ్య నీ చెల్లి. అవునక్క. ఓకే 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 ఓకే. సో ఇంకా జాబ్ చేయాలని ఉందా, ఇంకా ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా? ఉందక్క. నాకు ఈ రీల్స్ అనేది ఓన్లీ నా ఫ్యాషన్ వర్కే. నాకు ఇండోమెంట్ దేవాదాయ శాఖ అందులో ట్రై చేయాలని ఉంది. అది నా డ్రీమ్ అక్క. ఎలాగైనా అది మాత్రం సాధిస్తాను నా లైఫ్లో. అదే నా డ్రీమ్. వెరీ గుడ్. వెరీ నాకు దేవుడు అంటే కొంచెం ఎందుకో పిచ్చి చిన్నప్పటి నుంచి. అది అదైతే చేయాలని చేయాలనుకుంటా. సో చాలా మంది ఏంటంటే విలేజెస్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అవునక్క. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ని కానీ లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ ని కానీ వెక్కిరిస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తావా? ఫేస్ చేశాను అక్క. ఎందుకక్క, నేను ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కూడా ఈ పిల్ల చూడరు కరెక్ట్ రీల్స్ సరిపోయింది, దీనికే పని పట్టలేదు, ఇలా అంటూనే ఉంటారు చాలా మంది. చాలా వరకు ఏం నోటికొస్తే అవి అంటుంటారు. కాకపోతే మనం ఏం అనుకోలేం. ఇంకా నేను లైట్ తీసుకుంటాను. మన వెనకతలో 100 మంది ఏదో అనుకుంటే పట్టించుకోలేం కదా అక్క. పట్టించుకోను ఇంకా మాటలు అసలు. నేను ఫ్యూచర్ లో అయితే మాత్రం మంచిగా గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. అది కూడా ఇండోమెంట్ దేవాదాయ. మరి బాగా చదువుతున్నావా? ప్రిపేర్ అవుతున్నావా? డిగ్రీ కట్టాను, 1 year కంప్లీట్ అయ్యింది, సెకండ్ ఇయర్. ఇంకొక 1 year అయ్యాక డిగ్రీ కంప్లీట్ అయిపోతే ట్రై చేస్తాను ఇంకా. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేసావా? యూట్యూబ్ ఉందక్క. అది కూడా శ్రీకాకుళం అమ్మాయి అల్లరిపిల్ల జాను అని ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా ఇలానే ఇంకా మంచి మంచిగా రీల్స్ చేస్తూ ఎంతోమంది పీపుల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా అల్లరిపిల్ల జానుని విష్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ.